డెడ్ బాడీ కేసు సవాల్గా మారింది. గుర్తుపట్టలేకుండా ఉన్నటువంటి యువతి మృతదేహాన్ని చూసి పోలీసులు ఇలా చేయాలో అర్థం కాక తల్లు పట్టుకుంటున్నారు. ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతోనే వారంతా ఈ తల్లు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. యువతి మెడ చుట్టూ గాయాలున్నట్టుగా తెలుస్తోంది. వైర్ను బిగించి హత్య చేసినట్టుగా ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అయితే దుస్తులు, చేతుకున్నటువంటి మట్టి గాజుల ఆధారంగా నార్త్ ఇండియన్కు చెందినటువంటి యువతిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 4 ప్రత్యేక బృందాలు కూడా దర్యాప్తు చేపడుతున్నాయి. బొల్లారం, దుండిగల్ ప్రదేశాలను ఎప్పటికప్పుడు కూడా జల్లపడుతున్నారు పోలీసులు. పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఘటనా స్థలాన్ని బాలనగర్ డీజీపీ సురేష్ కుమార్ పరిశీలించారు. బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ ప్రస్తుతం ఈ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సో తనకున్నటువంటి చేతులకు వేసుకున్నటువంటి గాజులని, దుస్తులని, తనకు సంబంధించినటువంటి ఇతరత్ర వస్తువులని గమనించి తనకు నార్త్ ఇండియన్ అమ్మాయిగా అయి ఉంటుందనేది పెద్ద ఎత్తున వారంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ జరిగిన ఘటన గల కారణం ఏంటి, ఎవరైనా వేరే ఒక చోట హతమార్చి ఇక్కడ తీసుకొచ్చి పడేశారా, లేదంటే ఇక్కడే ఈ రకంగా దారుణంగా తనని హతమార్చారనేది మాత్రం కొంత అనుమానంగా ఉంది. తన మెడ చుట్టూ వైర్ బిగించినట్టుగా ఆనవాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ ఆనవాళ్ళన్నీ కూడా ప్రస్తుతానికి ప్రైమరీకి సంబంధించిన ఒక ఎవిడెన్స్గా తీసుకున్నారు. కానీ దీన్ని ఎలా ముందు తీసుకెళ్తారనేది కొంత ఆసక్తి రేపుతోంది. ఎలా ముందు తీసుకెళ్తారు, ఎవరు దీనికి వెనుక ఉన్నారు, దీనికి హత్య చేసింది ఎవరు, ఈ సూట్ కేసులో ఎవరు తనని కుక్కి పెట్టేశారు అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది, అనుమానం కూడా కలుగుతోంది. ప్రస్తుతానికి ఈ సూట్ కేసు డెడ్ బాడీ కేసును ఛేదించడంలో పోలీసులు తల్లు పట్టుకున్నట్టు తెలుస్తోంది. సో ఇలాంటి ఆధారం దొరక్కపోవడం కారణంగానే వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే యువతి మెడ చుట్టూ పక్కాగా గాయాలున్నాయంటే ఇది పక్కాగా యువతి మెడ చుట్టూ గాయాలున్నట్టుగా తెలుస్తోంది. వైర్ బిగించి హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ పోలీసు ఎక్కడ కూడా ఆన్ రికార్డ్గా ఈ విషయాలు వెల్లడించలేదు. సో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రతినిధులు పంపించి అక్కడ సంబంధిత క్రైమ్ స్పాట్ని పరిశీలించినప్పుడు మాకు ఉన్నటువంటి సమాచారం మేరకి ఆ యువతి చేతులకు వేసుకున్నటువంటి గాజులు, దుస్తులను గమనించి ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి అయి ఉంటుందనేది ఒక అనుమానంగా ఉంది. అట్ ది సేమ్ టైం తన మెడ చుట్టూ గాయాలు కూడా ఉన్నాయి. వైర్ బిగించి హతమార్చినట్టుగా కొన్ని గాయాలు కూడా ఉన్నాయి. సో పోలీసు అయితే ఎక్కడ కూడా ఆన్ రికార్డులో ఇప్పటివరకు ఈ విషయాన్ని వెల్లడించలేదు. సో ప్రస్తుతానికి డీసీపీ సురేష్ కుమార్ ఈ కేసులు పరిశీలిస్తున్నారు. ఆ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు ఆయన. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉండే అవకాశం ఉంది, అక్కడ ఏం జరిగి ఉంటుంది అనేది మాత్రం పూర్తిగా ఆయన ఒక 4 దర్యాప్తు బృందాలతో విచారణ చేపడుతున్నారు. సో 4 దర్యాప్తు బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో విచారణ కొనసాగిస్తున్నాయి. బొల్లారం, దుండిగల్ ప్రదేశాలని ఇప్పటికప్పుడు పోలీసులు జల్లెడపడుతూ సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఘటనా స్థలాన్ని సురేష్ కుమార్ ఎప్పటికప్పుడు పరిశీలన తీసుకొని అటు వచ్చేటువంటి అనుమానితులందరూ కూడా ఇంట్రాగేషన్ చేసే అవకాశం కనబడుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉండే. పెట్రిషియా, సో సూట్ కేసులో డెడ్ బాడీ సుమారుగా ఇప్పటికీ కొన్ని గంటలు కావస్తోంది, 24 గంటలకు పైగా కావస్తోంది ఆ మృతదేహం లభించి. సో ఏం జరిగి ఉంటుంది, పోలీసు ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఈ 4 బృందాలకి ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా, ఒక చిన్న ఎవిడెన్స్ అయినా వారు సేకరించగలిగారా? బాచుపల్లి సూట్ కేసు డెడ్ బాడీ కేసు ప్రస్తుతం పోలీసులకి ఛాలెంజింగ్ గా మారింది. ఒకవైపు బాచుపల్లి పరిసర ప్రాంతంలో కూడా ఒక మహిళని అతి దారుణంగా హత్య చేసి ఏదైతే బ్యాగ్ ఉంటుందో ట్రావెలింగ్ బ్యాగ్ లో కూడా తనని కుక్కి పెట్టారని కూడా తెలుస్తుంది. మరోవైపు కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. హత్య చేసింది ఎవరు, ఇక్కడి వాళ్ళేనా అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు మాత్రం యువతి డెడ్ బాడీని చూస్తే కూడా దాదాపు 10 నుంచి 15 డేస్ వరకు చనిపోయి ఉంటది. మొత్తం మీద కూడా బాడీ డీకంపోజ్ అయిన సిచ్యువేషన్. అదే కాకుండా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఏదైతే రెడ్డి ల్యాబ్స్ వెనకాల బాచుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది, అక్కడ స్థానికులు దుర్వాసన వస్తుందంటూ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి వెంటనే ఆ ట్రాలీ బ్యాగ్ ని ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఒక మహిళ, సుమారుగా 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న మహిళ చనిపోయి ఉందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా 4 బృందాలుగా విడిపోయి మరీ గాలిస్తున్నారు, సుదీర్ఘంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవైపు పరిసర ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్నారు. క్లూస్ టీమ్ కూడా ఆధారాలంతా సేకరించింది. 4 బృందాలుగా విడిపోయి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఎవరెవరు వచ్చారో ఆ పరిసర ప్రాంతంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇవంతా కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అదే కాకుండా ఆ మహిళ ఆనవాళ్ళు చూస్తే ఉంటే కూడా పంజాబీ డ్రెస్ ఏదైతే నార్త్ ఇండియన్ స్టైల్లో తన దుస్తులు అయితే కనిపిస్తుందో, అదే కాకుండా నార్త్ ఇండియన్ స్టైల్ బ్యాంగిల్స్ తను వేసుకున్న గాజుల బట్టి కూడా పోలీసులు నార్త్ ఇండియన్ అమ్మాయి ఉండొచ్చు అంటూ కూడా
వెల్లడిస్తున్నారు. అదే కాకుండా తనకి ఎక్కడ కూడా పెళ్ళైనట్టు ఆనవాళ్ళు కనిపించకపోవడం, మెట్టలు కానీ లేకపోతే తాళి ఏవి కనిపించకపోవడం, టాటూ కూడా బాడీకి ఎటువంటి ఐడెంటిఫై చేయడానికి కూడా టాటూ లేని పరిస్థితి. అంటే మొత్తం మీద 10 నుంచి 15 రోజులు అయిపోయింది కాబట్టి బాడీ అంతా కూడా డీకంపోజ్ అవ్వడం, దుర్వాసన రావడం ఇదంతా కూడా జరిగింది. వెంటనే మార్చరీకి తరలించారు, ఉస్మానియా హాస్పిటల్కి తరలించి పూర్తిగా కూడా కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అనేది కూడా పోలీసులు అనలైజ్ చేస్తున్నారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్న రెసిడెన్సీ ఏరియాలో కూడా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కానీ రోడ్డు మీద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కానీ ఇవన్నీ కూడా ఆధారాలంతా సేకరించి ఎవరెవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు ఇవంతా కూడా ఆరాధిస్తున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో హైదరాబాద్ లో పూర్తిగా బాచ్పల్లి కానీ లేకపోతే మేడ్చల్ ప్రాంతంలో తరచూ అంటే చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతం అన్ని కుత్బుల్లాపూర్ ఇవన్నీ కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అంటే ఎవరైనా ఏదైతే రికార్డ్ ప్రకారం చూసుకుంటే ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్ పెట్టారా, మహిళలు 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న మహిళలు ఎవరు, ఒకవేళ వాళ్ళు మిస్సింగ్ అయ్యే రోజు బ్రౌన్ డ్రెస్ కానీ రెడ్ డ్రెస్ ధరించారా అన్న విధంగా కూడా పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏదైతే బాడీ లభ్యమైన తర్వాత దాదాపు 24 అవర్స్ అవుతుంది, ఇప్పటి వరకు కూడా పోలీసులకు ఎటువంటి క్లూ దొరకకపోవడం, అదే కాకుండా ఎక్కడైతే ఆ బాడీని డంప్ చేశారో పోలీసు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే మొదట మర్డర్ కేసు కిందనే పోలీసులు అయితే చూస్తున్నారు, ఎందుకంటే ఇప్పటికే తన గొంతునంతా కూడా బలంగా ఊపిరి ఆడకుండా నిమిరి, అదే కాకుండా బయరంతా కూడా పెట్రిషా అటువైపుగా వెళ్తున్నటువంటి సీసీటీవీ కెమెరాలని పోలీసులు పరిశీలిస్తున్నారు, దాంట్లో ఏ ఒక్క క్లూ లేదంటారా? అంటే అక్కడ చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందా ఈ ఘటన? ఆల్రెడీ అక్కడ పడవేసి సుమారుగా 1-2 రోజులు కావస్తుందా? ఆ మృతదేహాన్ని పరిశీలించినప్పుడు డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ చూసినప్పుడు ఆ వ్యక్తి ఆ మహిళ మరణించి ఎన్ని రోజులు కావస్తుందని చాలా ఈజీగా కనిపెట్టవచ్చు. సో ఆ విషయం ఏమైనా తెలుస్తుందా? ఎన్ని రోజులు అవుతుంది ఆ సదరు యువతి చనిపోయి? క్లూస్ టీమ్ ఆధారాలు క్లూస్ టీమ్ ఆల్రెడీ వెల్లడించారు. దాదాపు 10 నుంచి 15 రోజులు అవుతుంది. బాడీ అంతా కూడా దుర్వాసన వస్తుంది, డీకంపోజ్. అంటే ఎక్కడైతే రిపోర్ట్ చేయడానికి వెళ్ళిన టైంలో కూడా మొత్తం డీకంపోజ్ రావడం, స్మెల్ అంతా కూడా పరిసర ప్రాంతం అంతా కూడా పాకిపోవడం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చి ఇక్కడ దుర్వాసన వస్తుంది అని చెప్పిన తర్వాతనే వెంటనే పోలీసులు కానీ డాగ్ స్క్వాడ్ కానీ క్లూస్ టీమ్స్ అందరూ కూడా అక్కడ చేరుకొని ఒకటేసారి ఆ జిప్ ఓపెన్ చేయడంతో ఏదైతే ట్రాలీ బ్యాగ్ ఉందో ఆ జిప్ ఓపెన్ చేసిన వెంటనే మహిళ బాడీ అనేది లభ్యమైందని తెలుస్తుంది. మరో కీలక విషయం ఏంటంటే ఎక్కడైతే ఆ బాడీని డంప్ చేశారో, అంటే మొదట వాళ్ళు చంపేసి అక్కడ డంప్ చేశారా లేదంటే ఆ మహిళని అక్కడనే చంపేసి డంప్ చేసి ప్రయత్నం చేశారా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కడైతే వాళ్ళు డంప్ చేసిన బాచ్పల్లి ఏరియా ఏదైతే పరిసర ప్రాంతంలో ఉందో అదంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ఈ సూట్ కేస్ అనేది కూడా చాలా లార్జ్ అండ్ వైడ్ గా కనిపిస్తుంది. ఒక 2 వీలర్ పైన తీసుకొచ్చే అవకాశం అసలుకే లేదు. ఆ హంతకుడు ఖచ్చితంగా 3 వీలర్ కానీ 4 వీలర్ యూజ్ చేసి ఉండొచ్చు. ఒకవేళ ఆటో లేకపోతే ప్రధానంగా కార్ ఇటువంటివి యూజ్ చేస్తేనే కానీ అంత పెద్ద సూట్ కేస్ అనేది అక్కడ డిస్పోజ్ చేసే ఆ సిచ్యువేషన్ ఉంది. అంటే ప్రధానంగా చూసుకుంటే కూడా ఎవరైనా అక్కడ పనిచేసే వ్యక్తి కానీ అక్కడ చుట్టుపక్కల ఆటో డ్రైవర్సే కానీ లేదంటే లేబర్ అక్కడంతా కూడా గుడిసెలు వేసుకొని చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటారు కాబట్టి వీళ్ళందరి మీద కూడా పోలీసులు నిఘా అయితే వేశారు. అసలు హంతకుడు ఎవరు అనేది కూడా తెలియాల్సిన విషయం. మరోవైపు కూడా ఆ మహిళ ఇప్పుడు ఎవరు ఆ మహిళ, ఎందుకంటే ఆ మహిళ మీద కూడా ఎటువంటి ఆధారాలు లేవు. ఒక ఆధార్ కార్డ్ కానీ ఐడి ప్రూఫ్ ఇటువంటివి ఏవి లేకపోవడం, అదే కాకుండా టాటూస్ లేకపోవడం, మిస్సింగ్ కంప్లైంట్స్ అంతా కూడా పోలీసులు ప్రస్తుతము కీలక ఎవిడెన్స్ లాగా మిస్సింగ్